తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావుకు ఊరట లభించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేసింది. ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కమిషన్ ఏర్పాటు చేయడాన్ని కేసీఆర్ హరీష్ రావు ప్రశ్నించారు. కమిషన్ రిపోర్టును హైకోర్టు అబయన్స్ లో పెట్టింది. 8B, 8C కింద నోటీసులు ఇవ్వనందున కేసీఆర్ కు రిలీఫ్ లభించింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు చెల్లదని అడ్వకేట్లు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావుకు భారీ ఊరట లభించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి కాళేశ్వరం సంబంధించినటువంటి ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము పీసీ ఘోష్ కమిషన్ వేసింది. పీసీ ఘోష్ కమిషన్ 660 పేజీల నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 1,00,000 కోట్లతో నియమించి ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాంట్లో చాలా అవకతవకలు జరిగాయి. దీంతో పాటు నిర్మాణం సంబంధించిన విషయంలో కావచ్చు, మరోవైపు ప్రాజెక్టులు నిబంధనల విషయంలో కావచ్చు, సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోలేదంటూ కూడా పీసీ ఘోష్ కమిషన్ 660 పేజీల నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అయితే పీసీ ఘోష్ కమిషన్ ని నివేదికని పరిలోకి తీసుకోకుండా ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ని రద్దు చేయాలంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత తో పాటు కేసీఆర్ తో పాటు హరీష్ రావు ఇద్దరు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా గతంలోనే విచారించినటువంటి హైకోర్టు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నెల 9వ తేదీన తుది తీర్పు రావాల్సిన అవుతుంది. అయితే తీర్పు కాపీలు సిద్ధం కాకపోవడంతో ఈ రోజు తుది తీర్పును కూడా చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ ఈ రోజు ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం రిపోర్టు కేసీఆర్ హరీష్ రావుకు భారీ ఊరటనిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇందులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, మరోవైపు కమిషన్ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించిన విషయాలపై కూడా ఎలాంటి ముందుకెళ్ళొద్దంటూ కూడా ఈ యొక్క రిపోర్ట్ ని నిలిపివేస్తూ, కమిషన్ ని నివేదిక నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ రోజు తుది తీర్పు కూడా ప్రకటించింది. దీంతో పాటు అటు రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఇప్పటికే కాళేశ్వరం సంబంధించిన విషయంలో కూడా అసెంబ్లీలో తీర్మానం చేసింది రాష్ట్ర ప్రభుత్వము. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కేసుని సిబిఐకి బదిలీ చేయండి, ఓవైపు విజిలెన్స్ ఎంక్వైరీ అయింది, మరోవైపు పీసీ ఘోష్ ఎంక్వైరీ అయింది, సెంట్రల్ వాటర్ కమిషన్ బోర్డు ఎంక్వైరీ, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంబంధించిన రిపోర్టు, ఇవన్నీ పరిలోకి తీసుకున్న తర్వాత మరి ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఏ రకంగా ఈ అంశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందా, కమిషన్ సంబంధించిన విషయాలపై ఇప్పటికే హైకోర్టు నిలిపివేస్తుంది కాబట్టి, ఈ నివేదిక నిలిపివేస్తుంది కాబట్టి తదుపరి చర్యలు ఏ రకంగా ముందుకు వెళ్తుందని మాత్రము రాష్ట్ర రాజకీయ చరిత్రలో నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే పూర్తి కాటు బయట వచ్చిన తర్వాత ఎలాంటి అంశాలు పొందుపరిచింది, తీర్పు కాపీలో ఎలాంటి ఇష్యూస్ లేవనెత్తింది, రాష్ట్ర ప్రభుత్వం బాధను ఎందుకు పనిలో తీసుకోలేదు, కేవలం పిటిషనర్ బాధలు ఏ రకంగా పరిలోకిస్తున్న అంశాలపై కూడా తీర్పు కాపీ వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సునీల్.